త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద జనాభా గల మాదిగలకు మాదిగ ప్రజాపతిలకు ఇద్దరికి స్థానం కల్పించాలి. తెలంగాణ రాష్ట్రంలోనే సింగిల్ క్యాస్ట్గా తెలంగాణలోనే అతిపెద్ద జనాభా గల మాదిగలకు మరో ఇద్దరికి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలి. దురదృష్టవశాత్తు గత 10 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో మాదిగలకు చోటు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు చోటు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో అమరులైన వాళ్ళలో సింగిల్ క్యాస్ట్గా ఎక్కువ మంది మాదిగ పిల్లలు ఉన్నారు. దళితుల్లో ప్రధానంగా ఎక్కువ మంది మాదిగ పిల్లలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టే కాడ తమ అత్యున్నత విలువగల ప్రాణాలనే వదులుకున్నారు. ఉద్యమం జరుగుతున్న సమయంలో కేసీఆర్ లాంటి వాళ్లకు మేము నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమించిన వాళ్ళం, ఒకరి ప్రాణాలకు నిలబెట్టిన వాళ్ళం, తెలంగాణ కోసం మా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళం. కేసీఆర్ గారు ఆమర దీక్ష చేస్తున్న సమయంలో ప్రాణాలు కోల్పోతాడేమోనని ప్రచారం జరిగిన సమయంలో ఆయన ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళం. తెలంగాణ రాష్ట్రం కోసం ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళం మాదిగలం. ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రివర్గంలో మాదిగలకు చోటే లేకుండా పోయింది. కేసీఆర్ మొదటి ప్రభుత్వంలో కేవలం 6 నెలలు మాత్రమే డాక్టర్ రాజయ్య మాదిగ. జూన్లో కేసీఆర్ ప్రభుత్వం అధికారంకి వస్తే 2014లో డిసెంబర్లోనే ఏ కారణం చెప్పకుండానే కేసీఆర్ గారు డాక్టర్ రాజన్నను బర్తరఫ్ చేశాడు. ఇప్పటికీ ఆ కారణం ఏందో తెలియదు, కానీ 2014 డిసెంబర్ మొదలుకొని 2024 డిసెంబర్ దాటింది, 2025 ఫిబ్రవరిలో ఉన్నాం. ఈ 10 ఏళ్లలో మాదిగలకు మంత్రివర్గం చోటే లేదు. కేసీఆర్ గవర్నమెంట్లో నలుగురిని తన సొంత సామాజిక వర్గాలను పెట్టుకున్నాడు. తన కుటుంబంలోనే 3, కేసీఆర్తో పాటు 3, ఇంకొకరు తన కులస్తులు ఉన్నారు. ఒకరు కేసీఆర్ అవుతే, హరీష్ రావు గారు అవుతే, కేటీఆర్ గారు అవుతే, కులస్తుడైన ఎర్రబలి దయాకర్ అవుతే. 1% లేని వెలమ సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో 4. కేసీఆర్ మంత్రివర్గంలో ఎన్నికలకు ముందు నాటికి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 7 ఉన్నారు. రెడ్డి. ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 7 ఉన్నారు. ఆ 7 పేర్లేందో మీ అందరికి తెలుసు. రెండు కులాల నుంచి 11 మంది మంత్రుల్ని ఉన్నత వర్గాలను తీసుకున్నాడు. కానీ తెలంగాణ రాష్ట్రంలోనే 11% జనాభా గల
11 నుంచి 12% జనాభా గల మాదిగలకు కేసీఆర్ మంత్రివర్గంలో చోటే లేకుండా పోయింది. నాకు ఎంత అవమానం. మాకు కేసీఆర్ ప్రాణాన్ని నిలబెట్టకాడ ఉన్నాం, తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించకాడ ముందటున్నాం. కానీ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో మాదిగలకే మంత్రివర్గాలు చోటు లేకుండా పోయింది. ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ అన్న నిజమైన మాదిగలకు ప్రాతినిధ్యం ఇస్తుందని, మేము ఎదురు చూశాం. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా మాదిగలకు చోటు లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాదిగలకు చోటు లేకుండా పోయింది. దానివల్ల మాకు అన్యాయం జరిగినా పట్టించుకునే నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. మాకు అన్యాయం జరిగినా న్యాయం కోసం మాట్లాడే మంత్రులు ఎవరు మాదిగల పక్షాన లేరు. ఇంకా అన్యాయం జరిగినా అన్యాయం జరగలేదని కప్పిపుచ్చడానికి కొంతమంది తయారైంది. మాదిగలు కాను అన్యాయం జరిగినా అన్యాయం జరగలేదని చెప్పి కప్పిపుచ్చేటోళ్ళు తయారైంది కొంతమంది. ఎగ్జాంపుల్, ఆగస్టు 1న నిండు శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ను కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిండు శాసనసభలో ప్రకటించిన విషయం అందరికీ తెలుసు. కానీ వర్గీకరణ జరగకముందే, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింప చేయకముందే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి మాదిగలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తే మాదిగల పక్షాన ఇచ్చిన మాట నిలబెట్టుకోమని చెప్పి అడిగే దిక్కు మంత్రివర్గంలో లేదు, మాకు ప్రభుత్వంలో ఎక్కడ కనిపించట్లేదు. అప్పుడే అర్థమైంది, మా తరపున మా కులస్తులు ఎవరన్నా ఉంటే, మాదిగలు ఎవరన్నా ఉంటే కనీసం ముఖ్యమంత్రి దృష్టికి ఇది తీసుకొచ్చేవాళ్ళు కదా అని చెప్పి. ఇప్పుడు మేము సూటిగా అడుగుతున్నాం, ఎట్టి పరిస్థితిలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని చెప్పి కొంత ప్రచారం జరుగుతున్న సమయంలో ఖచ్చితంగా మాకు అత్యధిక జనసంఖ్యల మాదిగలకు ఖచ్చితంగా మాదిగ ప్రజాప్రతినిధుల్లో ఇద్దరికి మాత్రం ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటు కల్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఇకపోతే మాదిగల పేరుతోనే మాదిగలు కాని వాళ్ళు మంత్రులై, మాదిగల పేరుతోనే మాదిగలు కాని వాళ్ళు మంత్రులై మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేసే కుట్రలకు పాల్పడే ద్రోహులుగా తయారైంది. గతంలో కొన్ని విషయాల్లో మాదిగల పక్షాన, దళితుల పక్షాన గతంలో కేసీఆర్ ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తున్నప్పుడు మా పోరాటాన్ని బలహీనం చేసే కుట్రల్లో మాదిగల కోటలోనే వచ్చిన మాదిగ గాని కడియం శ్రీహరి గారు ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నంత కాలం మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు ప్రతి నిత్యం చేశారు. ఎంఆర్పిఎస్కు వ్యతిరేకంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. అన్యాయం జరిగిన మాదిగల పక్షాన మాట్లాడలేదు, కానీ న్యాయం కోసం పోరాటం చేస్తున్న మాదిగ ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు మాదిగ గాని కడియం శ్రీహరి ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
మా కడియంశారి కులం, కడియంశారి గారి కులం బైన్లు అవుతే బైన్ల జనాభా ఇవాళ 2011 ప్రకారమే 13,000 మాత్రమే. 32 లక్షలకు పైగా ఉండబడే మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేదు, కానీ 13,000 బైన్ల సామాజిక వర్గానికి నాడు చోటు కల్పించారు. తను మాదిగ కాదు కాబట్టి మాదిగ ఉద్యమాన్ని బలహీనం చేసే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు ఆ పాత్ర దామోదర్ రాజనరసింహ పోషిస్తున్నాడు. కేసీఆర్ మంత్రివర్గంలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి, మాదిగల ఆకాంక్షల్ని నిర్వీర్యం చేయడానికి కడియంశారి ఏ పాత్ర గతంలో పోషించాడో ఇప్పుడు అదే పాత్ర, అట్లాంటి పాత్రని ఇవాళ మాదిగ అని ధైర్యంగా చెప్పుకోలేని, తన కులమేందో ధైర్యంగా చెప్పుకోలేని మాదిగ గాని దామోదర నరసింహ గారు ఇవాళ మాదిగలకు అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది స్పష్టంగా రుజువు అవుతుంది. చివరికి మాదిగల వాయిద్యం డప్పు అవుతే ఆ డప్పును అవమానించే విధంగా మాట్లాడాడు. తరతరాలుగా మాదిగ కులస్తుల వృత్తి చెప్పు అవుతే ఆ చెప్పులు కుట్టే వృత్తిని కూడా అవమానించాడు. వాళ్ళు చెప్పులు కుట్టే వాళ్ళు కాకపోవచ్చు, మేము చెప్పులు కుట్టే కులం ఉండి వచ్చిన వాళ్ళని. ఆ వృత్తి మాకు తరతరాలుగా మా వాళ్ళకు అన్నం పెట్టింది. అది మేము అవమానంగా భావించుకోము. అట్లనే డప్పు మొదటి జర్నలిస్ట్గా ఈ సమాజానికి సేవ చేయడమే కాదు, సమాజంలో ఉండబడే అన్ని వర్గాలకు, వాళ్ళ చావులకు, వాళ్ళ పెళ్లిళ్లకు, పండుగలకు అన్నిటికీ మా డప్పు సమాజానికి దగ్గర చేసింది. మమ్మల్ని సమాజానికి దగ్గర చేయడమే కాదు, ఆనాడు మా జీవన విధానంలో అది ఒక అంతర్భాగమైంది. డప్పు మాదిగల గుండె చప్పుడది, డప్పు మాదిగల గుండె చప్పుడది. మాదిగలు కాని వాళ్ళు మాత్రమే డప్పును అవమానిస్తుంటారు. ఇప్పుడు దామోదర నరసింహ అదే పని చేశాడు. అదే సమయంలో 11,000 టీచర్ పోస్టులు వర్గీకరణ లేకుండా భర్తీ అవుతే, 11,000 టీచర్ పోస్టులు వర్గీకరణ లేకుండానే భర్తీ చేస్తుంటే, వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయొద్దని చెప్పి మాత్రం ఏనాడనలే. అంటే మాదిగలకు నష్టం రావడానికి కారకుడైపోయాడు, మాదిగ నిరుద్యోగులకు అన్యాయం జరగడానికి కారకుడైపోయాడు. రెండోది, ప్రస్తుతం గౌరవ షమీం అఖ్తర్ గారు ఇచ్చిన మొదటి నివేదికలో లోపాలు ఉన్నాయని మేము స్పష్టంగా చెప్తే, కమిషన్ నివేదికలో ఏదైతే వర్గీకరణ మీద 3 గ్రూపులుగా వర్గీకరించడానికి ఏదైతే చేసిండ్రో అందులో న్యాయబద్ధత లేదు అని, శాస్త్రీయబద్ధత లేదని, హేతుబద్ధత, తర్కబద్ధత లేదని మేము వాస్తవాలను, అందులో ఉన్న లోపాలను వెలికి తీసి చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకున్నాడు, గౌరవ మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ అర్థం చేసుకున్నాడు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మేము లేవనెత్తిన అంశాల మీద కొంత అర్థం చేసుకున్నాడు. మేము లేవనెత్తిన అంశాల మీద మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అర్థం చేసుకున్నారు. వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టిగానే మళ్ళీ కమిషన్కు గడువు మార్చి 10 వరకు ఇచ్చారు. లోతుగా అధ్యయనం చేయండి అని చెప్పి కమిషన్కు గడువు మార్చి 10 వరకు ఇచ్చారు. మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి మేము ముఖ్యమని చెప్తే అర్థం చేసుకున్నాడు. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ అర్థం చేసుకున్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో లోపాలు లేవు, కమిషన్ నివేదిక 100కు 1000% కరెక్ట్ అని చెప్పి మాదిగ సమాజాన్ని, దళితుల్లో ఉండబడే మెజార్టీ కులస్తులని తప్పుదారి పట్టించే ప్రయత్నం ఇదే రాజనరసింహ చేశాడు. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే మాదిగల ఆవేదనకు నిజమైన ప్రతినిధి కాదని, మెజార్టీ కులాల ఆవేదనకు నిజమైన ప్రతినిధి కాదని, వాళ్ళ ఆకాంక్షలకు విరుద్ధంగా దామోదర నరసింహ ప్రయత్నం చేస్తాడనే విషయం, వర్గీకరణ లేకుండా 1000 ఉద్యోగాలు భర్తీ అవుతున్నప్పుడు మౌనంగా ఉన్నాడు సాక్ష్యం అవుతే, కమిషన్ నివేదికలో లోపాలు లేవని చెప్పి ఇవాళ కొంతమందిని కూడగట్టుకొని ఆయన వెనుక నిలబెట్టుకోవడానికి, తన వెనుక మాదిగలను చూపెట్టుకోవడానికి, మంత్రివర్గ విస్తరణలో తన పదవిని కాపాడుకోవడానికి, రేపు మంత్రివర్గ విస్తరణ జరిగే సమయానికి తన పదవిని కాపాడుకోవడానికి ఆయన చుట్టూ కొంతమందిని పోగు చేసుకొని కమిషన్ నివేదికలో లోపాలు లేవని చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. అంటే కేవలం ఆయన పదవిని కాపాడుకోవడం కోసమే తప్ప ఆయన మాదిగలకు, మిగతా దళిత కులాలకు ఆయన చేసేది ఏం లేదనేసి రుజువు అయిపోయింది. ఆయన మాదిగలకు, మిగతా దళిత సమాజానికి ఆయన చేసేది ఏం లేదని రుజువు అయిపోయింది. ఇట్లాంటి పరిస్థితిలో మరి దామోదర నరసింహ తను మాదిగ కాదనే విషయం అర్థమవుతున్నప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రులు మాదిగలు ఎందుకు ఉండదు? రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గం రెడ్డి అవుతే వాళ్ళ 4 ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి సామాజిక వర్గం రెడ్డి అవుతే వాళ్ళ రేవంత్ రెడ్డి గారితో పాటు 4 ఉన్నారు. కేసీఆర్ వెలమవుతే తను 4 వెలమలు పెట్టుకున్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తన వెనుక 4 పెట్టుకున్నాడు తనతో పాటు. కానీ కేసీఆర్ గవర్నమెంట్లో మాదిగా ఉండడు, బైండ్లను పెట్టి మాదిగని చూపెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళ మాదిగా కానీ దామోదర నరసింహ పెట్టి మాదిగ కోట అని చెప్పి వాళ్ళ మాదిగలకు, నిజమైన మాదిగలకు మంత్రివర్గంలో చోటు లేకుండా చేస్తుంది. ఇప్పుడు కేవలం దామోదర నరసింహ చేస్తున్నది ఏంటంటే మాదిగ కానీ దామోదర నరసింహ మాదిగ కోటలోనే మళ్ళా మంత్రివర్గ విస్తరణలో తన పదవిని కాపాడుకోవడం కోసం మాత్రమే కొంతమందిని తాను ఎంబడి తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మేము సూటిగా చెప్తున్నాం, మాదిగ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలో మా వాళ్ళకి ఏ ఇద్దరికి వచ్చినా మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. ఇప్పుడు మాదిగ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందులో ఏ ఇద్దరికి వచ్చినా మేము స్వాగతిస్తాం, సమర్థిస్తాం. మా మాదిగ కోటలోనే వాళ్ళు వచ్చిందని చెప్పి గర్వంగా ప్రకటన చేస్తాం. మా మాదిగ కోటలోనే ఆ ఇద్దరికి మంత్రివర్గంలో చోటు దక్కిందని చెప్పి మేము గర్వంగా స్వాగతిస్తాం, అభినందిస్తాం. మంత్రివర్గంలో మాదిగలకి ఇద్దరికి చోటు కల్పిస్తే రేవంత్ రెడ్డి గారిని కూడా గౌరవిస్తాం. కానీ దామోదర నరసింహే మాదిగ అని చెప్పి ఆయననే మంత్రివర్గంలో కొనసాగిస్తూ ఇక మాదిగలకు చోటే లేకుండా చేస్తే మీరు ఎన్ని తపస్సులు చేసినా, తల కిందికి పెట్టి కాలు పైకి పెట్టి 100 తపస్సులు చేసినా
మాదిగల అభిమానాన్ని మాత్రం, మాదిగల ఆదరణను మాత్రం రేవంత్ రెడ్డి గారి సర్కారు చూరగొనడానికి అవకాశం తక్కువ ఉంటుంది. మాదిగ కాని వ్యక్తుల్ని మంత్రివర్గంలో పెట్టి తనే మాదిగ అని చెప్పి నమ్మిస్తే మాదిగలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. మాదిగలు తమ సొంత అస్తిత్వాన్ని కోరుకుంటున్నారు, తమ సొంత ఉనికిని చాటాలనుకుంటున్నారు. మంత్రివర్గంలో మా ప్రాతినిధ్యం ఏందని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తున్నారు. డైరెక్ట్గా ఇది మాదిగల ప్రశ్న, ఇది మాదిగల ఆకాంక్ష, ఇది మాదిగల ప్రశ్న, మాదిగల ఆకాంక్ష. ఈ విషయంలో ఖచ్చితంగా గౌరవ రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను నేను. రేపు మీ మంత్రివర్గ విషయంలో ఇద్దరు మాదిగలు ఉండేటట్టుగా చూడండి. దామోదర్ నరసింహ గారిని మళ్ళీ మాదిగని నమ్మించి మా మాదిగ కోటలో ఆయన ఉండే విధంగా చేస్తే భవిష్యత్తులో మీరు కాళ్ళు పైకి పెట్టి తల కిందలు పెట్టుకున్నా కూడా, ఎన్ని తపస్సులు చేసినా కూడా మాదిగలు ఎవరు కూడా మీ పట్ల అభిమానం చూపెట్టరని విషయం మేము స్పష్టం చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ అంశం అనేది మా దీర్ఘకాలిక ఉద్యమ లక్ష్యం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం అనేది మా దీర్ఘకాలిక లక్ష్యం. కానీ మంత్రివర్గ ప్రాతినిధ్యం అనేది మా భాగస్వామ్యం. మంత్రివర్గంలో మా ప్రాతినిధ్యం అనేది మాదిగల భాగస్వామ్యం. మేము వర్గీకరణ చేస్తున్నాం కదా అని చెప్పి మంత్రివర్గంలో మా భాగస్వామ్యం లేకుండా చేస్తే, వర్గీకరణ ద్వారా మేము విద్యా ఉద్యోగ రంగంలో వాటా కోరుతున్నట్టుగానే మంత్రివర్గంలో కూడా మా వాటా కోరుతున్నాం అనే విషయం మర్చిపోవాలి. ఎస్సీ వర్గీకరణ జరిగితే విద్యా ఉద్యోగ రంగాల్లో మా వాటా మాకు వస్తుంది. మంత్రివర్గ విషయంలో మాదిగలకు చోటు కల్పిస్తే మా వాటా మాకు దక్కినట్టు అవుతుంది. ఒక చోట మేము చేశామని చెప్పి ఇంకొక చోట విస్మరిస్తే మీ పట్ల అభిమానం పెరగడానికి అవకాశం లేదు, కానీ తగ్గిపోతుంది అనే విషయం కూడా మర్చిపోద్దని కూడా గుర్తు చేస్తున్నాను. అందువల్ల ఏది ఏమైనా ఖచ్చితంగా మంత్రివర్గ విషయంలో మాదిగల పక్షాన ఇద్దరికి చోటు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఎస్సీ వర్గీకరణలో శాసనసభ ఆమోదించిన దాంట్లో లోపాలను సరిచేసే విధంగా ముందుకు రావాలని కోరుతూ త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. మొన్న మా 1,00,000 డప్పుల కార్యక్రమం వాయిదా పడ్డది. ఫిబ్రవరి 7న జరగాల్సిన 1,00,000 డప్పుల కార్యక్రమం వాయిదా పడ్డది. అది వాయిదా పడ్డదేం కానీ పూర్తిగా రద్దు కాలేదు. అది వాయిదా పడ్డదే కానీ పూర్తిగా రద్దు కాలేదు. ఖచ్చితంగా ఏనాడైనా జరిపి తీరుతాం. అది వాయిదా పడ్డదే కానీ రద్దు కాలేదు. అది మా సాంస్కృతిక వాయిద్యం. ప్రపంచంలో ఎక్కడ జరగనంత మా 1,00,000 డప్పుల మా గుండె చప్పుడు అనేది మా ఆకాంక్షకు అనుగుణంగా చాటి చెప్పే ప్రయత్నం చేస్తాం. మొన్న ఈ 1,00,000 డప్పుల కార్యక్రమం ఉండకుండా చేయడానికి కుట్ర చేసిన వాళ్ళలో డప్పు అంటేనే చిన్న చూపు చూసే, డప్పు కొట్టడమే అవమానంగా భావించుకునే దామోదర్ నరసింహతో పాటు ఇలా చాలా మంది మాకు పర్మిషన్ రాకుండా కుట్ర చేసిన దాంట్లో భాగస్వాములు అయినరు. మాకు పర్మిషన్ రాకుండా కుట్ర చేసిన వాళ్ళలో భాగస్వాములు అయినరు. ఎవరెవరు భాగస్వాములు అయినరో ఒక్కొక్కటి బయటకు వస్తున్నది. పర్మిషన్ రాకుండా చేయడంలో డప్పు అంటే ఎవరైతే అవమానించారో, డప్పు కొట్టడం ఎవరైతే చిన్న చూపుగా భావించుకుంటున్నారో వాళ్ళు చాలా మంది భాగస్వామి అవుతే, ఆ భాగస్వామైన వాళ్ళలో పర్మిషన్ రాకుండా చేయడంలో దామోదర్ పాత్ర ఉన్నదనే విషయం వెలుగులోకి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా చెప్తున్నాం, ఖచ్చితంగా 1,00,000 డప్పుల కార్యక్రమం వాయిదా పడ్డది కానీ రద్దు కాలేదు. జరిపి తీరుతాం. ఈ విషయంలో ప్రతి ఇంట్లో డప్పు కలిగి ఉండే విధంగా, ప్రతి ఇంట్లో డప్పు కలిగి ఉండే విధంగా మాదిగలు డప్పులను కొనుగోలు చేయడం ఆపవద్దని, కొనుగోలు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రపంచం మొత్తం మన 1,00,000 డప్పుల ప్రదర్శన చూసే విధంగా తేదీ ఖరారు చేస్తాం. ఈ విషయంలో అవసరం అనుకుంటే త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తాం. వర్గీకరణ అంశంలో లోపాలు సరిచేయమని కోరాం, కానీ
మా సాంస్కృతిక ప్రదర్శన ఆ ప్రదర్శనకు మీరు పర్మిషన్ ఇవ్వమని చెప్పి మేము కోరుతాం. త్వరలోనే టైం తీసుకుంటాం, ముఖ్యమంత్రిని కలుస్తాం. మా సాంస్కృతిక ప్రదర్శనకు పర్మిషన్ ఇచ్చే విధంగా పోలీస్ యంత్రాంగానికి సూచన చేయమని చెప్పి విజ్ఞప్తి చేసి వస్తాం. ఏది ఏమైనా ప్రదర్శన జరిపి తీరుతాం. నా మాదిగ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, అది వాయిదా పడ్డదేమో కానీ రద్దు కాలేదు. ఖచ్చితంగా మన ప్రదర్శన జరిపి తీరుదాం. ఈ నేపథ్యంలో డప్పులు కొనుగోలు చేయడం ఆపద్దు. ప్రతి ఇంట్లో డప్పు కలిగి ఉండే విధంగా కొనుగోలు చేయాలని చెప్పి నేను తెలంగాణలో ఉండబడే మాదిగలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉండబడే మాదిగలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను పిలుపునిస్తున్నా. ఇంకా ఈ విషయాల మీద వర్గీకరణ అంశంలో లోపాలు సరిదిద్దాలని, అదే సమయంలో మంత్రివర్గంలో ఇద్దరికి చోటు కల్పించాలని నేను డిమాండ్ చేస్తూ, రాబోయే శాసన మండలిలో శాసనసభ్యులకు సంబంధించిన ఎన్నికల సమయం ఏదైతే ఉన్నదో, శాసనసభ్యులే ఎన్నుకునే ఎమ్మెల్సీ ఏవైతే ఉన్నదో, ఖచ్చితంగా వాటిలో ఇప్పటి వరకు చట్టసభలకు వెళ్ళని, శాసన మండలికి వెళ్ళని నా దళిత కులాల నుంచి ప్రాతినిధ్యం ఉండే విధంగా ముందుగా నా బేడ బుడగ జంగం సంబంధించిన వారికి, అదే సమయంలో ఇప్పటి వరకు శాసనసభలో శాసన మండలి ఎవరికి ప్రాతినిధ్యం లేదు, దళితులు ఏ కులాలకు ప్రాతినిధ్యం లేదు, వారిలో మొదటి 2-3 కులాలకి ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా ముందుకు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నా. మంత్రివర్గంలో మాదిగలకు చోటు దక్కాలి. శాసన మండలిలో బుడగ జంగాలతో పాటు ఇప్పటివరకు శాసనసభ మెట్లెక్కని, శాసనసభ గడప దొక్కని, శాసన మండలి మెట్లెక్కని గడప దొక్కని నా దళిత కులాలకు కావాలని చెప్పి నేను కోరుతూ, అదే సమయంలో ఏదైతే మార్చి 10 వరకు షమీం అఖ్తర్ గారికి కమిషన్ నివేదిక ఇవ్వడానికి టైం గడువు ఉన్నదో, ఈ గడువును సద్వినియోగం చేసుకునే విధంగా ప్రతి దళితులో ఉన్న ప్రతి కులం కూడా ఖచ్చితంగా మీ ఆకాంక్షలకు అనుగుణంగా ఖచ్చితంగా మీ నివేదికను ఇచ్చే విధంగా మీరు వినతి పత్రాలు ఇవ్వాల్సిందిగా, ఈ మార్చి 10 వరకు ఉండబడే గడువును ప్రతి కులం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. అదే సమయంలో ఈ భవిష్యత్ కార్యాచరణ మీద, మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించాలి దాని మీద, లోపాలు సరిచేయాలనే దాని మీద, శాసన మండలిలో బుడగ జంగాలతో పాటు ఇప్పటి వరకు శాసన మండలి మెట్లెక్కని దళిత కులాల నుంచే ఖచ్చితంగా శాసన మండలికి పంపాలనే విధానం మీద భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి ఈ నెల 24న హైదరాబాద్లో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ విభాగాల తెలంగాణ రాష్ట్ర స్థాయి సదస్సు ఈ నెల 24న నిర్వహిస్తున్నాం. ఆ 24 తారీఖు నాడు ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ మంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పించాలని, బుడగ జంగాలతో పాటు చట్టసభలకు వెళ్ళని కులాలకు శాసన మండలి స్థానం దక్కాలని, వర్గీకరణ అంశం మీద లోపాలు లేకుండా సరిచేయాలని చెప్పి 3-4 అంశాల మీద ఖచ్చితంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించబోతున్నాం. ఈ నెల 24 తారీఖు నాడు భవిష్యత్ కార్యాచరణ హైదరాబాద్లో రూపొందిస్తామనేసి కూడా గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు.